పసిడి ప్రియులకు మళ్ళీ శుభవార్త. కొద్ది రోజుల కిందట బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఆల్ టైమ్ హైక్ చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా అంతర్జాతీయంగా వరుసగా పెరుగుతూ చుక్కలు చూపించాయి. అయితే ఇప్పుడు ఊహించని విధంగా పడిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా గోల్డ్ రేట్లు పతనమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను అంచనాల్ని మించి తగ్గించినప్పటికీ పుత్తడి ధరలు పడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ మార్కెట్తో పాటు దేశీయంగా కూడా రేట్లు తగ్గుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $2,550 వద్ద కొనసాగుతుంది. ఓ దశలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాత $2,590 వద్ద లైఫ్ టైం హైని నమోదు చేసింది. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ తో భారీగా దిగొచ్చాయి. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ కూడా $30 దిగువకు పడిపోయింది. రూపాయి విలువ కొంచెం మెరుగైంది. డాలర్తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 83.78 వద్ద ఉంది. దేశీయంగా హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన బంగారం 150కి పడిపోయి తులం 68,500కు దిగొచ్చింది. కిందటి రోజు కూడా 150కి పడిపోయింది. అంతకు ముందు మాత్రం భారీగా పెరిగింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ విషయానికి వస్తే ఇది 160 తగ్గి 10 గ్రాములు ప్రస్తుతం 74,730 వద్ద ఉంది. రాజధాని ఢిల్లీలో కూడా ఇలాగే బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ కూడా వరుసగా 150, 160 తగ్గింపుతో 22, 24 క్యారెట్ల తులం గోల్డ్ వరుసగా 68,650, 74,880 వద్ద ఉన్నాయి. బంగారం బాటలోనే సిల్వర్ రేట్లు కూడా దిగొస్తున్నాయి. ఢిల్లీలో వెండి ధర ఒక్కరోజే మళ్ళీ 1000కి పడిపోగా కేజీకి ఇప్పుడు 91,000 మార్కుకు చేరింది. అంతకు ముందు రోజు కూడా 1000కి దిగొచ్చింది. అంతకు ముందు వారంలోనే 8,000 పెరగడం గమనార్హం. హైదరాబాద్లోనూ 1000కి పతనమైన వెండి ధర ప్రస్తుతం కేజీకి 96,000 మార్కు వద్ద ఉంది.